బైక్ పై ప్రయాణం చేస్తే హెల్మెట్ ఫస్ట్, హెల్మెట్ ఫస్ట్, నో హెల్మెట్, హెల్మెట్ ఫస్ట్, హెల్మెట్ ఫస్ట్. హెల్మెట్, నో హెల్మెట్, హెల్మెట్ ఫస్ట్. రిక్వెస్ట్ చేస్తున్నాము, పదే పదే చెప్తున్నాము, హెల్మెట్స్ కంపల్సరీ పెట్టాలి అని చెప్పి. దయచేసి అందరూ కూడా హెల్మెట్స్ పెట్టండి. హెల్మెట్స్ పెట్టని కారణంగా ప్రతి సంవత్సరం 1700 నుంచి 2000 మంది జనాలు చనిపోతూ ఉంటారు హెల్మెట్ పెట్టని కారణంగా రోడ్ల మీద. మన దాకా వస్తేనే కానీ మనకు తెలియదు, మనకెందుకు జరుగుతుందో అనుకుంటాం. ప్రమాదం మన చేతిలో ఉండదు. దెర్ ఈజ్ నో సెకండ్ ఛాన్స్. రెండో ఛాన్స్ అనేది ఉండదు ప్రమాదంలో. నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న BRTS లో కూడా జరిగింది. హెల్మెట్ పెడుతున్నారు చాలా మంది, మా కోసం పెడుతున్నట్టుగా ఉంది. హెల్మెట్ కి స్ట్రిప్ పెట్టకపోతే కనుక హెల్మెట్ పెట్టి కూడా ఉపయోగం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ దూరంగా పడిపోయి హెడ్ ఇంజురీస్ అయిపోతున్నాయి. వెనకాల కూర్చున్న పిలియన్ రైడర్ కావచ్చు, ఒక్కసారి ప్రమాదానికి గురై రోడ్డు మీద పడితే హెడ్ ఇంజురీ అయితే కోమాలకు వెళ్ళిపోతారు. లక్షలు ఖర్చు పెట్టాలి. చాలా కేసుల్లో మరణాలే, డెత్లే సంభవిస్తూ ఉన్నాయి. దయచేసి మన కోసం మన ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది. మనల్ని ప్రేమించే వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మనం ఎవరినో కలవడానికి వెళ్తూ ఉంటాం, ఏదో పని మీద వెళ్తూ ఉంటాం, మళ్ళీ సేఫ్గా మనం ఇంటికి వెళ్ళాలి. దయచేసి హెల్మెట్ పెట్టని వాళ్ళందరూ కూడా దయచేసి హెల్మెట్లు పెట్టండి. మీతో పాటు మీ వెనక కూర్చున్న వ్యక్తుల చేత కూడా పెట్టించండి. ప్రమాదం జరిగితే మీ ఒక్కరికే కాదు, వెనకాల ఉన్న వాళ్ళు కూడా ప్రమాదం జరుగుద్ది. చాలా మంది చేంజ్ అయ్యారు, పెడుతున్నారు. కొంతమంది ఎంత చెప్పినా కానీ వినట్లేదు, వినపడట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. నేను ఒక్కనే పెట్టుకోకపోతే ఏమవుతుందని అనుకుంటారేమో. నువ్వు ఒక్కడే పెట్టుకోకపోతే నిన్ను చూసి 10 మంది మానేస్తారు, 10 మందిని చూసి 100 మంది మానేస్తారు. 100 మందికి ఏదన్నా అయితే నీదే ఇండైరెక్ట్ గా నువ్వే, యు ఆర్ ద రెస్పాన్సిబుల్. నువ్వే పరోక్షంగా నువ్వే కారణం అవుతావు. దయచేసి హెల్మెట్ స్పిరిట్ అనేది పోగొట్టొద్దు. కమ్యూటర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించండి. చలానాలు పడుతూ ఉన్నాయి. మేము పోలీసు వాళ్ళు ఆపితేనే చలానాలు పడతాయి అనుకుంటున్నారు. కెమెరాస్ కూడా ఉన్నాయి, కెమెరాస్ లో కూడా చలానాలు పడిపోతూ ఉన్నాయి. అనవసరంగా 1000 రూపాయలు చలాన రూపంలో కట్టొద్దు. దయచేసి చాలా మందికి ఆ 1000 రూపాయలు హెల్మెట్ కట్టే ఆ 1000 రూపాయలతో కొత్త హెల్మెట్ కొనుక్కోవచ్చు. ఆ 1000 రూపాయలతో మీ ఇంట్లో పెద్దవాళ్ళకి మందులు తీసుకోవచ్చు. చాలా పనులు మనం వాయిదా వేసుకుంటాం ఆ 1000 రూపాయలు లేక. కాబట్టి ఆ 1000 రూపాయలతో అనవసరంగా చలానాలు కట్టొద్దు. దయచేసి హెల్మెట్ పెట్టండి, సేఫ్ రైడ్ చేయండి. థ్యాంక్ యూ.